అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆర్టీసీ టైమర్ గురించి తెలుసుకుందాం. అసలు ఆర్టీసీ టైమర్ అంటే ఏంటి, దాని సెట్టింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఆర్టీసీ టైమర్ అంటే రియల్ టైమ్ క్లాక్ టైమర్ అని అర్థం. ఇది ఎందుకు వాడతామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రతిరోజు ఒక స్పెసిఫిక్ టైంకి మన స్టార్టర్ అనేది మోటార్ని స్టార్ట్ చేసి ఒక 1 hour కానీ 2 hour కానీ ఒక స్పెసిఫిక్ పీరియడ్ని రన్ చేసి షట్ డౌన్ చేయాలనుకుంటే దానికి మనం ఆర్టీసీ అనే దాన్ని వాడతాం. బీటీకో స్టార్టర్లో మనకు రోజుకి 2 సెషన్స్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. స్టార్టర్ సెట్టింగ్లో అది సెషన్ 1, సెషన్ 2 అని మనం దాన్ని పిలుస్తాం. ఇప్పుడు ఈ ఆర్టీసీ టైమర్ని ఒక ఉదాహరణ చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అనేది. ఒక సెషన్ 1 అనేది మనం మార్నింగ్ 8 o'clockకి మార్నింగ్ 8 గంటలకు 3 గంటలు రన్ అవ్వాలి అని సెట్ చేస్తాం. ఇంకా ఇంకో సెషన్ 2 వచ్చి నైట్ 7 గంటలకి 2 గంటలు రన్ అవ్వాలని సెట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఇలా సెట్ చేసి పెట్టేసి ఆటో స్విచ్ ఆన్ చేసి పెట్టామంటే ఇది ఇలా రన్ అవుతూ ఉంటుంది. ఇలా 8కి ఒకసారి, ఈవినింగ్ 7కి ఒకసారి. ఒకవేళ మార్నింగ్ 8 o'clockకి రన్ అవ్వాలి కానీ మనకు పవర్ లేదు అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే స్టార్టర్ అనేది పవర్ వచ్చిన వెంటనే, ఫర్ ఎగ్జాంపుల్ 9 o'clockకి పవర్ వచ్చిందంటే పవర్ వచ్చిన వెంటనే ఎంత టైం అయితే మనం సెట్ చేసి పెట్టామో ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో 3 hours సెట్ చేసాం కాబట్టి 3 hours ఆటోమేటిక్గా రన్ అవుతుంది పవర్ వచ్చిన తర్వాత. ఒకవేళ మోటార్ రన్ అవుతుంది, స్టార్టర్ మోటార్ని రన్ చేస్తుంది, మధ్యలో పవర్ పోయింది అనుకుందాం. 3 గంటలు సెట్ చేసాం, 1 గంట రన్ అయింది, మధ్యలో పవర్ పోయింది. అప్పుడు ఏం చేస్తుందంటే మిగతా టైంని 2 గంటలు ఈ టైంని ఆటోమేటిక్గా కరెంట్ వచ్చిన తర్వాత అదంతకదే తీసుకుంటుంది అన్నమాట. మనకు మా బీటీకో స్టార్టర్లో ఒక రోజుని మన సెట్టింగ్లో చూసుకున్నామంటే 0000 hours నుంచి 11:59:59 లేకుంటే 23:59:59 దాకా ఒక రోజులాగా మనం దాన్ని కన్సిడర్ చేస్తాం మన ఎంపీఓ యూనిట్లో. ఈ రోజులో మనం 2 సెషన్ని సెట్ చేయొచ్చు, నేను ఇందాక చెప్పినట్టు. ఈ సెట్టింగ్ని మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫ్యూస్ని నా మోటార్కి ఫ్యూస్ కనెక్ట్ అయింది కదా, L1 కానీ L3 కనెక్ట్ అయిన ఫ్యూస్ని అది నేను తీసేసాను. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ పెడతాను. పెట్టిన వెంటనే 10 seconds లోపు మనకి ఇక్కడ ఫోన్ నెంబర్ వస్తుంది. ఆన్ ఆఫ్ చేసామంటే మెనూలోకి ఎంటర్ అవుతుంది. ప్రస్తుతానికి WLC మోడ్ ఆఫ్లో ఉంది, ఆఫ్లోనే ఉంచాలి. టైమర్ మోడ్ ఆఫ్లో ఉంది, దాన్ని మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత సేవ్ చేయడానికి మళ్ళీ ఆన్ ఆఫ్ చేస్తాం అనమాట. ఇప్పుడు సేవ్ అయింది. నార్మల్ టైం మనకు అక్కర్లేదు కాబట్టి ఆఫ్లో ఉంది. సైక్లిక్ టైం అక్కర్లేదు, ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఆర్టీసీ టైమర్ అనేది ఆన్ అవుతుంది, ఎందుకంటే మిగతా 2 టైమర్స్ ఆఫ్లో ఉన్నాయి కాబట్టి ఇది బై డిఫాల్ట్ ఆన్లో ఉంటుంది అనమాట. ఆర్టీసీ ఆన్లో ఉంది కాబట్టి మనం టైమింగ్ సెట్ చేస్తాం. ఫస్ట్ టైం ఎన్నింటికి స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ పొద్దున 6 గంటలకు స్టార్ట్ అవ్వాలండి. నాకు పొద్దున 8 గంటలకి స్టార్ట్ చేయాలనుకుంటున్నా. సో హార్స్ వచ్చి 8కి ఫిక్స్ చేసా. ఇప్పుడు మినిట్స్ అడుగుతుంది అనమాట. నాకు మినిట్స్ ఏం అక్కర్లేదు, 8కి వదిలేసా. ఎంతసేపు రన్ అవ్వాలి అని ఇందాక చెప్పాను కదా, 3 hours రన్ అవ్వాలనుకుంటున్నాను కదా. ఇక్కడ వచ్చి పైన మోటార్ రన్ పీరియడ్ 1 అని, అంటే ఫస్ట్ సెషన్ ఎంతసేపు రన్ అవ్వాలి అని ఇది సెట్టింగ్ అనమాట. ఇప్పుడు ఉదాహరణకు 3.5 గంటలు రన్ అవ్వాలి అనుకుందాం. సో నేను 3 hours 30 minutes సెట్ చేసా. ఇప్పుడు సెషన్ 2 అడుగుతుంది, ఆన్ చేయాలా ఆఫ్ చేయాలా, ఒక సెషన్ రన్ చేయాలా 2 సెషన్ రన్ చేయాలా అడుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 2 ఆన్ చేద్దామని అనుకుంటున్నా. ఈ సెషన్ 2 అనేది ఎన్నింటికి రన్ అవ్వాలనుకుంటుంది. సో ఇందాక నేను 7 o'clock చెప్పాను కదా, అది ఇక్కడ సెట్ చేసా 19 అని. ఇప్పుడు మినిట్స్ అడుగుతుంది, నేను మినిట్స్ స్కిప్ చేస్తున్నాను అనమాట. సో 2 hours రన్ చేయాలనుకుందాం. సో పీరియడ్ వచ్చి నేను ఇక్కడ 2 hours పెట్టా. మినిట్స్ వచ్చి నాకు అవసరం లేదు, 0 minutes పెట్టా. అంతే, అయిపోయింది. ఇప్పుడు నేను ఆటో స్విచ్ ఆన్ చేయగానే మనకు ఈ మోడ్లోకి అనేది ఎంటర్ అవుతుంది. ఆర్టీసీ మోడ్లోకి ఎంటర్ అయినప్పుడు మనం సెట్టింగ్ ఎలా చేసామో అలా ఆ సెట్టింగ్ ప్రకారం రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు ఈ మోడ్కి సంబంధించి ఇంకా మెన్యూలోనే ఉందన్నమాట. సో మెన్యూని ఎగ్జిట్ చేస్తున్నాను నేను. మెన్యూ ఎగ్జిట్ అయింది. ఈ మోడ్కి సంబంధించి లాగ్ మెసేజెస్ ఏమేమి వస్తాయో డిస్కస్ చేద్దాం. ఒక్క లాగ్ మెసేజ్ వచ్చేది ఏంటంటే రన్ కంప్లీటెడ్ అనే లాగ్ మెసేజ్. ఆబ్వియస్లీ రన్ కంప్లీటెడ్ అంటే ఏంటంటే మీ సెషన్ 1 కానీ సెషన్ 2 కానీ కంప్లీట్ అయిన తర్వాత రన్ కంప్లీటెడ్ అని ఇక్కడ వస్తుంది. ఒకవేళ సెషన్లో ఉంది అంటే మోటార్ నడుస్తూ ఉంది, ఇంకా మీరు రిమైనింగ్ టైం ఎంత ఉందో చూడడానికి ఒకసారి ఈ రీసెట్ బటన్ నొక్కానంటే హోల్డ్ చేయనక్కర్లేదు,
ఊరికే అలా నొక్కి వదిలేసానంటే ఎంత టైం మిగిలింది అని చూపిస్తుంది. అలానే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1 కానీ సెషన్ 2 కానీ అయిపోయింది ఆల్రెడీ. దాని తర్వాత మీరు నెక్స్ట్ సెషన్ ఎంతసేపటిలోపు స్టార్ట్ అవుతుందని చూడడానికి ఇలానే రీసెట్ బటన్ని మనం ఒకసారి నొక్కామంటే తెలిసిపోతుంది అన్నమాట. ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ సినారియో ఇస్తుంది దీనికోసం మీకు. సెషన్ 1 మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మార్నింగ్ 9 o'clockకి రన్ అయింది, 3 గంటలు రన్ అయిపోయింది. 9 అంటే 12 o'clockకి రన్ అయిపోయింది. నేను 2 o'clockకి నేను తోటకు వచ్చా, నేను ఆన్ చేయాలనుకుంటున్నాను. మనకేమో ఇక్కడ వచ్చి ఇప్పుడు ఆర్టీసీ మోడ్లో ఉంది. 8కి కానీ సాయంత్రం 8కి కానీ రన్ అవ్వదు. ఈ సిచ్యువేషన్లో నేను ఒకవేళ నేను ఉన్న టైంకి రన్ చేయాలనుకుంటే ఈ రీసెట్ బటన్ని మనం కొద్దిసేపు హోల్డ్ చేసి పెట్టామంటే అది రన్ అవుతుంది. ఆటో స్విచ్ ఆన్లో ఉండాలి, రీసెట్ బటన్ని హోల్డ్ చేసి పెట్టాలి. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రీసెట్ బటన్ హోల్డ్ చేసామంటే సెషన్ 1లో మనం ఎంత టైం అయితే సెట్ చేసి పెట్టామో అంత టైం రన్ అవుతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్లో మనం సెషన్ 1లో 3 hours సెట్ చేసాం కదా, ఇప్పుడు ఆన్లో పెట్టామంటే 3 hours రన్ అవుతుంది. ఒకవేళ మీరు 1 hour రన్ అవ్వాలనుకుంటే దానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే మన స్టార్టర్ అనేది ఆర్టీసీ మోడ్లో ఉంది కాబట్టి దానికి ఆప్షన్ లేదన్నమాట. ఇలా మనం ఆర్టీసీ మోడ్ని వాడతాం. సో ఇప్పుడు నేను ఆటో స్విచ్ ఆన్ చేశాను, 5 seconds డిలే వచ్చింది. ఇప్పుడు మోటార్ నాది కనెక్షన్లో లేదు. ఒకవేళ మీకు మోటార్ కనెక్షన్ ఉందంటే మీకు ఇక్కడ పవర్ అంతా చూపిస్తుంది అనమాట, కరెంట్. ఇక్కడ రిమైనింగ్ టైం ఎంత అని చూపిస్తుంది. నాది మోటార్ కనెక్షన్ లేదు కాబట్టి ఇంకా అది రెడ్యూస్ అవ్వట్లేదు. ఒకవేళ మోటార్ కనెక్షన్ అయితే రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇలా మనం ఆర్టీసీ మోడ్ని వాడచ్చు, సెట్ చేయొచ్చు. I hope you found this video useful. See you in the next one. Thank you.